ఖమ్మం జిల్లాలో ఈ నెల 20న చిన్నజీయర స్వామి సఫల యాత్ర నిర్వహిస్తారని ప్రకృతి వైద్యులు రామచంద్రరావు చెప్పారు. కాలుష్యం విష రసాయనాల వాడకం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నజీయర స్వామి పాదయాత్ర చేస్తారని ఆయన వెల్లడించారు. ముందుగా సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమంలో రైతుల కోసం సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సదస్సులో సంప్రదాయ వ్యవసాయ పరికరాల ప్రదర్శనతో పాటు 150 రకాల దేశవాళీ గింజల ప్రదర్శన, 280 రకాల ఔషధ మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని రామచంద్రరావు చెప్పారు. రైతుల కోసం జరిగే పాదయాత్రలో ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 20వ తారీఖున ఉదయం 9 గంటలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారు నేలకొండపల్లికి వచ్చేస్తున్నారు. ఇవాటి సమాజంలో పెరిగిపోతున్నటువంటి కాలుష్యం, విష రసాయనాల వాడకం, వీటి వల్ల ఆహారంలో విషాలు చేరడం వల్ల అతున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి పరిష్కారం భూమాతను రక్షించుకోవడమే. కాలుష్యరహితంగా భూమిని చేసుకోగలిగితే సారవంతమైన భూమి మంచి పంటలను ఇస్తుంది. సారవంతమైన భూమిలో పడిన పంట మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి భూమి బాగుండాలి, పంట బాగుండాలి, రైతు బాగుండాలి, అవి తిన్న ప్రజా సమూహాలు బాగుండాలి అనేటువంటి నిర్ణయంతో తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ సుఫల యాత్ర అనే పేరుతో రైతుల సంక్షేమం కోసం సాగిస్తున్నటువంటి ఆరోగ్య వ్యవసాయ ఉద్యమం ఇది. దీనిని చారిత్రక పురుషుడు భక్త రామదాస్ గారు జన్మించిన గడ్డ మీద భక్త రామదాస్ గారు ఆనాడు యువకుడుగా ఉండి ఏ పంట పొలాల్లో అయితే వ్యవసాయం చేశారో ఆ పంట పొలాల నుంచే రైతుల సౌభాగ్యం కోసం స్వామివారు అడుగేయడానికి సిద్ధపడ్డారు. అలా సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి స్వామివారి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమవుతాయి. అంటే దేశవాళీ సంరక్షించి రాష్ట్రంలో తీసుకొని వాళ్ళు క్యాండిడేట్ చేసి వచ్చారు. గుండుగాడు కూడా వచ్చింది. పెద్ద సైజు గట్టిగా ఉంటుంది. అంటే కిందంతా పొడి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఇవి పొడిగంతా ఇందులో పెద్ద పొడి. అంటే దేశవాళీ. ములుగు జిల్లాలో 99 టీవీ క్యాలెండర్ను వైద్యాధికారి